రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. నర్సరావుపేటలో విద్యార్థిపై దాడి ఘటన పోలీసులకు ఫిర్యాదు చేశారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట ప్రకాష్ నగర్ లోని ఆక్స్ఫర్డ్ స్కూల్ వద్ద 10th క్లాస్ విద్యార్థిపై ప్రిన్సిపల్ శంకర్ రెడ్డి చేయి చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై బాధిత విద్యార్థి కుటుంబ సభ్యులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్లు తెలిసింది. Down Oxford School! Down Oxford School! Arrest cheyali Oxford School యాజమాన్యాన్ని! Arrest cheyali! పాఠశాలలో శారీరక శిక్షలు నిషేధించబడిన నేపథ్యంలో ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయంపై పాఠశాల యాజమాన్యం మరియు సంబంధిత అధికారుల స్పందన కోసం ఎదురుచూస్తున్నారు. Down Oxford School! Down Oxford School! Arrest cheyali Oxford School! చదువు విషయంలో ఫీజు విషయంలో నేను చేస్తా ఉంటాను. చదువు విషయంలో కూడా రెగ్యులర్ గా రావట్లేదు. టైం పంపించండి, రెగ్యులర్ గా రావట్లేదని చెప్తాను. అమ్మాయిని కాళ్ళు పట్టించారంట, అబద్ధాలు చెప్పొద్దండి. ఎప్పుడు కాళ్ళు పట్టించారా? ఇప్పుడు మీ అమ్మాయి అమ్మాయిని కూడా మేము విట్టు కాలేజ్కి పంపించాం. ఈయన హాల్ టికెట్ ఇవ్వలేదు. మేము 80,000 కట్టినా సరే లేదమ్మా నేను ఇవ్వను, మొత్తం ఫీజు కట్టాల్సింది 2 లక్షలు ఉందని చెప్పాడు. మేము పెద్దవాళ్ళ చేత కూడా మేము చెప్పించాం. అయినా ఆయన హాల్ టికెట్ ఇవ్వలేదు. నా ముగ్గురు పిల్లలు ఇక్కడ చదువుతున్నారని చెప్పాను. నేను 8 సంవత్సరాల నుంచి చదువుతున్నా. మా పిల్లల్ని టార్చర్ పెట్టడం, మీరు డబ్బులు కట్టలేదన్నా. మొన్న 25,000 కట్టాను. మళ్ళీ ఈ రోజు మా అమ్మాయిని కొట్టి నువ్వు ఫీజు కడితే లోపలికి రావాలన్నాడు. మోకాళ్ళ మీద నిలబెడతాడు 4 గంటలు 3 గంటలు. మళ్ళీ షూ లేవని చెప్పి 100 రూపాయలు వసూలు చేస్తారు. ఎన్ని ఇలా చేస్తున్నాం మేము, ఎందుకు అడిగామని చెప్పి మా మీద కక్ష పెట్టుకొని ఇలా కొట్టాడు మా అమ్మాయిని. నేను అడిగా ఎందుకు షూ లేకపోతే 100 రూపాయలు తీసుకుంటారని నేను అడిగా. షూ లేకపోతే 100 రూపాయలు తీసుకుంటారు, ఐడి కార్డు లేకపోతే 100 రూపాయలు తీసుకుంటారు, యూనిఫామ్ లేకపోతే 100 రూపాయలు తీసుకుంటారు. ఎందుకని నేను అడిగిన దానికి ఈ రోజు నా పిల్లల్ని కొట్టి రోడ్డు మీద ఎక్కించాడు ఆయన. సీసీ కెమెరా రికార్డ్ అయింది, చూపించమంటే చూపించట్లేదు. అది ఆక్స్ఫర్డ్ స్కూల్ ఇక్కడ ఏం తప్పు చేయకుండా కానీ ఊరికే కొడుతున్నాను అండి. ఫీజు కోసం అయితే పిల్లల్ని నించబెడుతున్నాను. 8 years నుంచి ఇక్కడ చదువుతున్నాను అండి. ఏం చేయకుండా అంటే అయితే సార్ ఆడపిల్లల్ని జుట్టు పట్టుకొని తలకాయ మీద కొట్టడం, చెంపల మీద కొట్టడం. ఇప్పుడు నేను మాట్లాడకపోయినా అండి వేరే వాళ్ళు మాట్లాడుతుంటే కెమెరాలు పిలిపించి కిందకు వచ్చి జుట్టు పట్టుకొని లాగి వెనకాల మీద గుద్దారండి. 10th క్లాస్ చదువుతున్నా అండి. ప్రిన్సిపల్ అండి శంకర్ రెడ్డి సార్. చదువు విషయంలో ఫీజు విషయంలో నేను చేస్తా ఉంటాను. చదువు విషయంలో కూడా రెగ్యులర్ గా రావట్లేదు. టైం పంపించండి, రెగ్యులర్ గా రావట్లేదని చెప్తాను. నాకేమొద్దు, నాకు ఒకటే కావాలి. అమ్మాయిని కాళ్ళు పట్టించారంట, అబద్ధాలు చెప్పొద్దండి. ఎప్పుడు కాళ్ళు పట్టించారా? ఇప్పుడు మీ అమ్మాయి అమ్మాయిని కూడా మేము విట్టు కాలేజ్కి పంపించాం. ఈయన హాల్ టికెట్ ఇవ్వలేదు. మేము 80,000 కట్టినా సరే లేదమ్మా నేను ఇవ్వను, మొత్తం ఫీజు కట్టాల్సింది 2 లక్షలు ఉందని చెప్పాడు. మేము పెద్దవాళ్ళ చేత కూడా మేము చెప్పించాం. అయినా ఆయన హాల్ టికెట్ ఇవ్వలేదు. నా ముగ్గురు పిల్లలు ఇక్కడ చదువుతున్నారని చెప్పాను. నేను 8 సంవత్సరాల నుంచి చదువుతున్నా. మా పిల్లల్ని టార్చర్ పెట్టడం, మీరు డబ్బులు కట్టలేదన్నా. మొన్న 25,000 కట్టాను. మళ్ళీ ఈ రోజు మా అమ్మాయిని కొట్టి నువ్వు ఫీజు కడితే లోపలికి రావాలన్నాడు. మోకాళ్ళ మీద నిలబెడతాడు 4 గంటలు 3 గంటలు. మళ్ళీ షూ లేవని చెప్పి 100 రూపాయలు వసూలు చేస్తారు. ఎన్ని ఇలా చేస్తున్నాం మేము, ఎందుకు అడిగామని చెప్పి మా మీద కక్ష పెట్టుకొని ఇలా కొట్టాడు మా అమ్మాయిని. నేను అడిగా ఎందుకు షూ లేకపోతే 100 రూపాయలు తీసుకుంటారని నేను అడిగా. షూ లేకపోతే 100 రూపాయలు తీసుకుంటారు, ఐడి కార్డు లేకపోతే 100 రూపాయలు తీసుకుంటారు, యూనిఫామ్ లేకపోతే 100 రూపాయలు తీసుకుంటారు. ఎందుకని నేను అడిగిన దానికి ఈ రోజు నా పిల్లల్ని కొట్టి రోడ్డు మీద ఎక్కించాడు ఆయన. సీసీ కెమెరా రికార్డ్ అయింది, చూపించమంటే చూపించట్లేదు. అది